ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందుటకు ముందు మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేశారు. గెత్సేమనే అనే తోటకు వెళ్లి అక్కడ మహారోదనతోనూ కన్నీటితోనూ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని తన తండ్రికి ప్రార్థన చేశారు. నీ చిత్తమే సిద్ధించునుగాక అని చింతాక్రాంతుడై మిగులు విభ్రాంతి చెందిన వాడై తన ప్రాణము మరణమోగినంతగా మునిగిపోవచ్చున్నదని చెబుతూ తన తండ్రికి ప్రార్థించేశాడు. ఆయన మరింత ఆతురముగా తన యొక్క చెమట రక్త బిందువుల వల్ల అగునట్లుగా ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారు. ఆయన నేలను సాగిలపడి తన తండ్రికి ప్రార్థన చేసిన వారు. మహారోదనతోనూ కన్నీటితోనూ దుఃఖముతోనూ తన తండ్రికి ప్రార్థన చేసినటువంటి అనుభవం కలిగిన వారు యేసుక్రీస్తు వారు. తన శ్రమలో తన తండ్రికి ప్రార్థన చేశారు. దేవుడు తన దూతను పంపించి బలపరిచాడు. తన కష్టములో తన యొక్క శ్రమలో కావలసినటువంటి ఓర్పును, సహనాన్ని, ధైర్యాన్ని, శక్తిని దేవుడు ప్రసాదించాడు. మనము శ్రమల గుండా వెళ్లేటప్పుడు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనము కష్టములలో, ఇబ్బందులలో, మన శారీరక, మానసిక, ఆత్మీయ పరిస్థితులు గుండా ఎన్నో సమస్యలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనము కూడా ప్రార్థించాలి. నా ప్రాణము మరణమగునంతగా విలపిస్తుంది అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మనం కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి, భయంకరమైనటువంటి అగ్ని వంటి మహాశ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. సణుగు కనుక, దేవుని సన్నిధిలో విసుగు కనుక యేసుక్రీస్తు వారు వెళ్ళిన బాటలోనే మనం కూడా వెళ్ళాలి. అపోస్తలులు అనేక మంది ఆయన శిలువను వెంబడించారు, ఆయన ప్రేమను వెంబడించారు, ఆయన పొందిన కష్టాన్ని అనుభవించారు, ఆయన వలె హతసాక్షులుగా మార్చబడ్డారు. అనేక మంది శ్రమల గుండా వెళ్ళేటప్పుడు మనము కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుడు మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, విజయాన్ని ఇస్తాడు, తన దూతను పంపిస్తాడు, మనల్ని విమోచిస్తాడు. శ్రమల గుండా వెళ్లే పరిస్థితుల్లో ప్రార్థన చేద్దాం, విడుదల పొందుకుందాం, ధైర్యంగా ఉందాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.